ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గౌరవ కర్నూలు పార్టీ సభ్యులు తెలంగాణ భారతీయ పార్టీ రవికారకి గౌరవ పెద్దలు బండి గారికి స్వాగతంగా స్వాగతం జరుగుతూ నూతనంగా రంగారెడ్డి అర్థంతో ఇన్ఛార్జి నియమితులైన గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మీ గారికి గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు దిగువ ప్రదీప్ కుమార్ గారికి గౌరవ రాష్ట్ర అధికారులకు రాజప్రసాద్ గారికి అదేవిధంగా ఖమ్మం రామరెడ్డి గారికి గౌరవ కార్యదర్శి కరీంనగర్ చెంపటి కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్లకు జిల్లా మోర్చా అధ్యక్షులకు జిల్లా కమిటీకి ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినంలో ఈరోజు యావత్తు భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు దేనికోసం బలిదానైందో, ఏ విధంగా దేశంలో ఏకబద్ధ దేశం ఒకసారి తీసుకోవడం కోసం మొట్టమొదటి కూడా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ వ్యవస్థాపకులు భారతీయ జాతీయవాదాన్ని బలమైన వినిపించిన నాయకుడు నేతల్లో ప్రముఖుడు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశంలో ఒకే ప్రభుత్వం ఉండాలి, కశ్మీర్లో ఏదో ఐరోపాలతోని అక్కడ తీసుకునే రద్దు కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తి గౌరవ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలు తెచ్చిన మహానేత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. జూన్ 23 బంగారు నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆలోచనలు ఆయన నుంచి పూర్వపంచుకున్న 1951లో జనసంఘను నిర్మాణం చేసిన వ్యక్తి. 1982లో జనసంఘను బీజేపీలో నిర్మాణం చేసి ఆధునిక హిందుత్వం, హిందూ జాతీయవాదాన్ని ప్రధానంగా విశ్వసించి గోహత్యను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. భారతదేశంలో ఒకే రాష్ట్రం వెళ్ళడానికి అనుమతి లేకపోవడం మరియు ఆ రాష్ట్రానికి ఒక దేశంలో ఒక రాష్ట్రానికి 2 ప్రధానమంత్రులుగా దేశ ప్రధాని అదే రాష్ట్రానికి ప్రధానమంత్రిగా ఉండడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆర్టికల్ 370 రద్దు కోసం 1953లో కశ్మీర్ వెళ్ళి అక్కడ నిర్వహణ దీక్ష కోసం కశ్మీర్ వెళ్ళిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అయితే నిర్వహణ దీక్ష చేసి అక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని పోలీసులు కశ్మీర్ అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అక్కడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక 1953 జూన్ 23 పోలీస్ కస్టడీలోనే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆయన అనుమాన ప్రవేశం గుర్తు చెందారు. కానీ ముఖర్జీ గారు అత్యంత విచారణ చేయాలని కోరినప్పటికీ అక్కడి ప్రధానమంత్రి నెహ్రూ ప్రభుత్వం దాని మీద స్పందించలేకపోవడం దురదృష్టకరం. ఆ హామీని అనుకున్న ఆనందటువంటి జాతీయవాదం నేడు మహా వృక్షంగా విస్తరించి కాస్త ఆ ప్రణాళికకు ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. ఇలాంటి వ్యక్తిని ఈరోజు కోరుకోవడంగా ఈరోజు ఆ రూపంలో ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆర్థిక మీరు తీసుకుని ఆర్థిక రద్దు చేయాలని ఆ ఆత్మ సాధించే విధంగా ఆయన రూపంలో ఈరోజు దేశభక్తి ఏదైతే వృత్తిపర విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుని ఆర్థిక రద్దు చేయాలనేది ఈరోజు దేశ యాత్ర ప్రజలు కూడా గర్తించదగ్గ విషయాన్ని ఈరోజు మనం గుర్తించుకోవాలి. ఆయన ఆత్మ సాధించాలని చెప్పేసి ఆయనకు గౌరవ నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. అదే కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మాజీ శాసనసభ్యులు ఈ జిల్లాకు నూతన
ఎనిమిది నియోజకవర్గ కరీంనగర్ చెంపేట కార్పొరేటర్ వంగమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 68వ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రథసారథి అయినటువంటి శ్రీ బండి సంజయన్న గారికి, వారితో పాటు నూతనంగా మన జిల్లా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా నియమింపబడినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు ప్రదీప్ కుమార్ అన్న గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సామ రంగారెడ్డి అన్న గారికి, అట్లాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరాములన్న గారికి, కళ్యాణ్ నవజీవన్ రెడ్డి గారికి, మన పెద్దలు జ్ఞానేశ్వర్ అన్న గారితో పాటు మా ప్రియ కార్పొరేటర్లకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 1949లో అప్పటి నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 49లో కాంగ్రెస్ పార్టీని వీడి 51లో జనసంఘ్ను స్థాపించి 53లో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కన్నుమూయడం జరిగింది. ఆ రోజు 51లో జనసంఘ్ స్థాపించిన నాయకుడు ఈరోజు ఈ దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు ఒక దిశా నిర్దేశం చూపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఆనాడు జనసంఘే ఈరోజు భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలో మనందరము నాయకులుగా, కార్యకర్తలుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డందుకు మనకు గౌరవంగా అనుకుంటూ ఈ యొక్క మనందరం కూడా, ముఖ్యంగా నాయకులము, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరం కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శనీయమైన దేశంగా చూపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు దుగ్గర ప్రదీప్ కుమార్ గారిని మాట్లాడుతూ కోరుతాం. నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పెద్దలు సామ రంగారెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇన్ఛార్జు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ఎండల లక్ష్మీనారాయణ గారికి, ఈ యొక్క అసెంబ్లీ కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా జిల్లా నాయకులందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీకే కాదు, భారతదేశానికి పునాది వేసి భారతదేశం కోసం అసూలు బాసిన ఒక మహనీయుడు, ఈ దేశం కోసం ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప తాత్వికుడు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసినటువంటి రోజు కాబట్టి ఆ యొక్క బలిదానం రాబో తరాలకు స్ఫూర్తిగా ఈ భారతదేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా తీర్చిదిద్దేటువంటి విధంగా తయారయ్యేందుకు కోసం మనందరం స్ఫూర్తితో ముందుకు సాగేందుకోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సభ. ఆ రోజు స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ స్వతంత్రం రాగానే కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలను అందరినీ కూడా ఒకే విధంగా చూడక మైనార్టీ ధోరణి అనేటువంటి ఒక మొదటిసారి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇది ఎప్పటికైనా చెడు జరుగుతుంది, ఇది వేర్పాటువాదానికి దారి తీస్తుందని ముందే గ్రహించినటువంటి ఒక గొప్ప తాత్వికుడు కాబట్టి
గొప్ప విద్యావేత్త కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ విభేదించి కాంగ్రెస్ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో అవి ఈ దేశానికి రాబో రోజుల్లో చాలా పెద్ద ఎత్తున నష్టాలు చేస్తాయని చెప్పడం జరిగింది. బెంగాల్ విభజన కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ విభజన కావచ్చు. ఆ రోజు బెంగాల్ విభజన జరుగుతున్నటువంటి సమయంలో మొత్తం ఇప్పుడున్నటువంటి పశ్చిమ బెంగాల్తో సహా వెస్ట్ బెంగాల్ మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ఒక దేశంగా ఇచ్చేయండి అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ఆ రోజు మాట్లాడితే దాన్ని విభేదించి ఈ రోజు ఉన్నటువంటి ఒక బెంగాల్లో ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క దూరపు చూపుతోటి ఈ యొక్క బెంగాల్ రక్షించబడింది అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి గౌరవ బండి సంజయ్ అన్న గారిని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు ఈ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు ఈ జోన్ ఇన్ఛార్జ్ శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ రవీంద్ర రెడ్డి గారు, శ్రీరాములు యాదవ్ గారు, జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు దగ్గరి ప్రభాకర్ రెడ్డి గారు, కొత్త రవీంద్ర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు వెంకటేశ్వర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నవజీవన్ రెడ్డి గారు, మధుసూర్ రెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, పవన్ గారు, సుజాత నాయక్ గారు, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, అరుణ సురేంద్ర యాదవ్ గారు, నరసింహగుప్త గారు, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వివిధ మోర్చాల అధ్యక్షులు, వేదికటువంటి సీనియర్ నాయకులు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్యామల గారు, ఇతర వేదికటువంటి పెద్దలు, సోదర కార్యకర్తలారా అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు సామాన్యంగా వర్ధంతి కార్యక్రమాలంటే ఇతర పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక బాధాతప్త హృదయంతో కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ ఈరోజు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి బలిదానం జరిగినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారి యొక్క బలిదానాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక జోష్తో జరుపుకుంటా ఉన్నారు. అసలు దురదృష్టవశాత్తు వారు మన మధ్య లేకపోవడము బాధ అయినప్పుడు కూడా ఏదైతే ఆశయం కోసం, ఏదైతే లక్ష్యం కోసం వారు ప్రాణ త్యాగం చేశారో, బలిదానం చేశారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కాబట్టే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు కాబట్టే మన దేశవ్యాప్తంగా కార్యకర్తలందరూ ఒక జోస్తోని, ఒక కొత్త ఆలోచనతోని, ఒక నూతన ఉడవడితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు. మనందరూ తెలిసిందే భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలకు తేడా ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, దేశ భక్తులను నమ్ముకొని, దేశ భక్తులు స్ఫూర్తిగా తీసుకొని, వారి చరిత్రను తెలుసుకొని
ఏదైతే లక్ష్యాన్ని ఏదైతే ఆశయాన్ని మన ముందు ఉంచిపోయారో వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తున్నా. చాలా మంది బలిదానాలు చాలా మంది చేసిన కావచ్చు, త్యాగాలు చాలా పార్టీలు చేసినా కావచ్చు, కానీ ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా కేవలం దేశం, ధర్మం, సమాజం అనేటువంటి విషయాల దృక్పథంతో దానికోసం మాత్రమే ప్రాణత్యాగం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. త్యాగాలు భారతీయ జనతా పార్టీ కొత్త కాదు. ఆ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు వారు త్యాగం చేసిన తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. వెనుకడు వేయకుండా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి ఒక గొప్ప మహనీయుని అలా స్ఫూర్తిగా తీసుకొని వారిని తలుస్తూ, వారిని కొలుస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు సాగుతున్న తరుణం ఇది. ఈ గొప్ప చరిత్రను వేరే పార్టీ చెప్పుకునే అవకాశం లేదు, వేరే నాయకులకు చెప్పుకునే అవకాశం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేసే అవకాశం రావడం నిజంగా మన అందరి పూర్వజన్మసుకృతం. అంత గొప్ప పార్టీలో, అంత జాతీయ పార్టీలో ఒక కార్యకర్తలుగా మనము పనిచేసే సేవ చేసే అవకాశం రావడం నిజంగా మనందరి గొప్పతనం. చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోవాలని చెప్పి. ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఉన్నావు ఆ తల్లి అమ్మవారు భారత్ మాత అప్పుడు అవకాశం ఇస్తుంది, మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఈ అవకాశాన్ని ఎక్కడ కూడా మనము నీరుగార్చే ప్రయత్నం చేద్దాం, సద్వినియోగం చేసే ప్రయత్నం చేయాలి. సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, మనం నాయకుల యొక్క చరిత్రను తెలుసుకోవాలి, దేశభక్తుల యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఇటువంటి సందర్భంలో అలాంటి మహనీయుల చరిత్రను తెలుసుకోవడము, సమాజానికి అందించే ప్రయత్నం చేయడము, సమాజంలో అలాంటి కార్యకర్తలను తయారు చేసే ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క, భారతీయ జనతా పార్టీ నాయకుడి యొక్క ప్రధాన బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి చరిత్ర మనం తెలుసుకుంటాం, మనం మరి ఫోటో వీడియోని స్మరించుకుంటున్నాం, మనం అనేక ప్రాంతాల్లో విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కానీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహం కానీ, సర్దార్ పటేల్ విగ్రహం కానీ, జ్యోతిరావు పూలే విగ్రహం కానీ, బాబు జగ్జీరావు గారి విగ్రహం కానీ, స్వామి వివేకానంద విగ్రహం కానీ, వీర సావర్కర్ విగ్రహం కానీ, అనేక మంది మహనీయుల విగ్రహాలు మనం ప్రతిష్ఠిస్తున్నాం. మనం జయంతి వర్ధంతుల సందర్భంగా స్మరించుకుంటున్నాం, మనం వాళ్ళ త్యాగాలను తెలుసుకుంటున్నాం, మనం వాళ్ళ చరిత్రను తెలుసుకుంటున్నాం, మనం నివాళులు అర్పిస్తున్నాం, జయంతి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. మనం కానీ ఒక్కటి ఆలోచించాలి, మనం కూడా కేవలము జయంతులు వర్ధంతులు చేసుకోవడం కార్యం కాదు మనకు, అది గొప్పతనం కాదు. వారు దేనికోసం త్యాగం చేశారు, వారి స్ఫూర్తి ఏంది, వారి చరిత్ర ఏంది తెలుసుకున్న తర్వాత నా విగ్రహం కూడా ఇలా చెరువుస్థాల్లో ప్రతిష్ఠించే విధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేయాలి. విగ్రహం ప్రతిష్ఠించడం అంటే పేరు కోసం, ప్రఖ్యాతి కోసం కాదు. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించడం, నేను బాబాసాహెబ్ అంబేద్కర్లకి ఎందుకు తయారు కావద్దు, వారిని స్ఫూర్తి చేసుకొని నేను ఎందుకు ముందుకు సాగద్దు, నేను స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే నా విగ్రహం చౌరస్తాలో ప్రతిష్ఠించినప్పుడే నా వల్ల 10 మంది కార్యకర్తలు సమాజానికి తయారు కావాలి, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పరితపించే విధంగా తయారు కావాలి, నా చరిత్ర రాబోయే తలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ఆలోచన మన లోపల రావాలి. చాలా మంది అంటుంటాం, మనం పుట్టినప్పుడు పండుగ చేసుకుంటాం, మనం పుట్టడము చావడం కామన్, అది పుట్టినవాడు గిట్టక మానమంట. మనం పుట్టిన తర్వాత పేరు వస్తుంది, పేరు 2 రకాలు ఉంటుంది, మనం గుర్తుంచుకోవాలి. మంచి వచ్చిన పేరు వస్తుంది, చెడు చేసినా పేరు వస్తుంది. ఆలోచించుకోవాలి, మనం మంచికి పేరు రావన్నా చెడ్డ పేరు రావని చెప్పి. పేరు కోసం పనిచేయద్దు, మనం గుర్తింపు కోసం పనిచేయద్దు. గుర్తింపు కోసం పనిచేస్తే అది తాత్కాలిక మాత్రమే. మనం చేసే పనిని సమాజం గుర్తించాలి, సమాజం గుర్తించే కార్యం మనం చేయాలి. చనిపోతాం, మనం పుట్టినప్పుడు ఎవరి గురించి సామాన్ అడతారు,
మరణించిన తర్వాత ఏం చేస్తాం? 12 రోజులు, కేవలం 12 రోజులు మాత్రమే మన పేరు మీద ఫుల్ దుమ్ ధామ్ దావతులు నడుస్తాయి. బట్ చాలా మంచోడు రా, చాలా గ్రేట్ రా ఈయన. కేవలం 12 రోజులే. 12 రోజుల తర్వాత మళ్ళీ మనం ఎవరు మర్చిపోరు, మన ఎవరు గుర్తుపట్టారు. అయిపోయింది కదా, కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాం మనం. అటువంటి గుర్తింపు కాదు మనకు. నిరంతరం గుర్తింపు రావాలి. మనకు కుటుంబం ఉంటుంది, మనకు భార్య పిల్లలు ఉంటుంది, అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద పోతుంటే అబ్బా ఫలానా వ్యక్తి కొడుకేనే, ఫలానా వ్యక్తి బిడ్డ ఈమె, ఫలానా వ్యక్తి తల్లి ఈమె, ఫలానా వ్యక్తి తండ్రి ఈమె అని సమాజము పూలవర్ష గుర్తించాలని స్వాగతించాలి. అటువంటి గొప్ప జనం మనకు కావాలి, అటువంటి త్యాగం మనకు కావాలి, అటువంటి ఆలోచన మనకు రావాలి. ఏం చేయకుండా పోతే వీళ్ళ వాళ్ళ ఫలా కొడుకు ఆయనే, ఏనా ఫలానా వాళ్ళ అమ్మరా, దీనికోసం మనం అర్థం చేసి జరుపుకోవద్దు. వాళ్ళ చరిత్ర తెలుసుకున్న తర్వాత వాళ్ళ చరిత్రను పూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో మనం పాటించే ప్రయత్నం చేసినప్పుడే ఇలాంటి మహనీయుల యొక్క నిజమైన నివాళిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అతి చిన్న వయసులో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అయిందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అనేక మంది విద్యార్థులను దేశ భక్తులుగా తయారు చేసిన ఘనత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. విద్య ముఖ్యం కాదు, విద్యతో పాటు సంస్కారం ముఖ్యం. ఒక విద్యార్థులు కూడా చైతన్యం కలిగించి ఆయనకి సమాజం పట్ల, ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచన కలిగించినటువంటి, సమాజ నిర్మాణం చేసినటువంటి విద్యార్థులను తయారు చేయాలి మనం. అటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయాలి. అటువంటి ఆలోచనను, అటువంటి జాతీయ భావాజాలని విద్యార్థుల లోపల నింపాలని చెప్పి పరితపించి అనేక మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. వైస్ ఛాన్సలర్ అంటే శాలరీ తీసుకొని డ్యూటీ చేసి సబ్జెక్టు చెప్పి సంతకాలు పెట్టి పోయేటువంటి వృత్తి ఏనేవారు. అనేక మంది విద్యార్థులు తయారు చేసినటువంటి వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ. తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి మనం. కేవలం వైస్ ఛాన్సలర్ కాదు, అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో మార్పు జరగాలి. అనేక మంది కుహన లౌకికవాదులు, కుహన రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతం పేరిట దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తున్నారు. దీని ద్వారా హిందూ సమాజం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఈ దేశం చీలే ప్రమాదం ఉంది. ఈ దేశంలో చీల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచనతోని రాజకీయాలకు రావాలని చెప్పి ఆలోచనతోని ఆ రోజు రాజకీయాలకు వచ్చి ఎంపీ కోసమో ఎమ్మెల్యే కోసమో కాదు రాజకీయాలు రాలే, కార్పొరేటర్ కోసమో కౌన్సిలర్ కోసమో సర్పంచ్ కోసమో రాజకీయాలకు రాలే అని సమాజంలో మార్పు కోసం రాజకీయాలకు వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అతి చిన్న వయసులో కూడా ఆయన శాసన సభ్యునిగా గెలవడం, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం, అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అయినప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నచ్చక ఎమ్మెల్యే పదవిని కానీ ఆర్థిక శాఖ మంత్రిని కానీ దృఢప్రాయంగా విడిచిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు అని చెప్పి ఇప్పుడు వెనుకడు వేరేనే. ఏదో మార్పు జరగాలని అనుకున్న మార్పును తీసుకురావాలి, సమాజంలో చైతన్యం కలిగించాలని చెప్పి, సమాజంలో ఒక ఐక్యత కలిగించాలనే ఉద్దేశంతో మన భారతీయ జనసంఘను ప్రారంభించిన సంవత్సరంలోనే ఇలా 3 పార్లమెంటరీ స్థానాలను గెలిపించి ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నించిన వ్యక్తి ఇలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ. మగుడు 2 స్థానాలు అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు 303 స్థానాలు చేసి ఇవాళ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా కేంద్రాన్ని వెళ్తున్న, దేశాన్ని వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ను మత ప్రాతిపదికన చీల్చే ప్రయత్నం చేస్తూ బెంగాల్ పాకిస్తాన్లో కలపాలని చెప్పి అప్పుడు ముస్లిం లీగ్ చేస్తున్న ప్రయత్నాలను, కుట్టిన ప్రయత్నాలను అడ్డుకొని ఇవాళ బెంగాల్ను కాపాడిన వ్యక్తి ఇవాళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. నిజంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకుంటే
ఇవాళ బెంగాల్ ఇవాళ భారతదేశంలో ఉండేది కాదు. బెంగాల్ ఒకవైపు, ఇవాళ కాశ్మీర్ తెలుసు మనందరికీ. 370 ఆర్టికల్, 70 సంవత్సరాల చరిత్ర భారతదేశం. 70 సంవత్సరాలుగా 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి అందరం పోరాటం చేస్తున్నాం. వేరే ఏ పార్టీ పోరాటం చేస్తారు? కేవలం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతో పాటు జాతీయ భావాచారం అనేక వివిధ క్షేత్రాల కార్యకర్తలందరూ కూడా, విద్యార్థి పరిషత్ కావచ్చు, సంఘం కావచ్చు, అనేక మోర్చాలు కావచ్చు, అందరూ కూడా కష్టపడి మనం పనిచేస్తాం మనం. కానీ ఆ రోజు వారు 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఇలా గొంతెత్తి తన గలాన్ని, తన వాణిని, తన బాణిని వినిపించిన తర్వాత కూడా ఆ సమస్యకు పరిష్కారం కాలేకపోయినటువంటి పరిస్థితి ఆ రోజు దేశంలో ఉండే. ఇలా పార్లమెంట్లో ఈరోజు చూస్తున్నాం మనం, మోడీ గారు కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, చాలా మంది దేశం కోసం ఏ విధంగా వాళ్ళ పార్లమెంటు వేదికగా తన గణాలు వినిపించారు. చరిత్ర అధినమైన వారిది. పార్లమెంట్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం గురించి ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేవారట, ఈ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ టీ స్టాల్స్ పార్లమెంట్లో క్యాంటీన్లో పొట్ట ఊడుతుందని చెప్పారట. ఎందుకని శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అడిగిరట వాళ్ళను. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు 2 గంటలు 3 గంటలు మాట్లాడతారు. మీరు 2 గంటలు 3 గంటలు మాట్లాడితే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా పార్లమెంట్లో ఉంటున్నారు. పార్లమెంటు దాటి బయటికి వస్తలేరు. పార్లమెంటు దాటి బయటికి వస్తే నేరుగా ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ క్యాంటీన్ అంతా కూడా కనీసం గిరాకీలకే ఇబ్బంది పడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ బాధపడేవారట. అంటే వారి యొక్క భాష, వారి యొక్క ఉపన్యాసము ఎంత అనర్గళంగా, ఎంత ప్రోత్సాహకంగా ఉంటుందో, ఎంత ఆవేశాన్ని రగిలించే విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్లో 3 స్థానాలు ఉన్నప్పుడు కూడా, అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కనప్పుడు కూడా అన్ని పార్టీలు ఒక్కటై వాళ్ళ అనధికారికంగా వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు గుర్తించిన గొప్ప వ్యక్తి అలా శ్యామప్రసాద్ ముఖర్జీ. ఈరోజు 370 ఆర్టికల్ 80% రద్దు చేయాలని చెప్పి భావనతోని ఇలా జమ్మూ కాశ్మీర్లో నిరాహార దీక్ష చేస్తామని చెప్పి బయలుదేరితే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ రోజు అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో పెడితే ఇవాళ వారు స్వర్గస్థులైన విషయాన్ని కోసం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మూర్ఖత్వమే. శ్యామా ముఖర్జీ తల్లి, నా కుమారుడు అస్వస్థ గురవుతున్నాడు, అనారోగ్యం పాడుతున్నాడు, కాపాడని చెప్పి నెహ్రూ గారికి లేఖ రాస్తే కూడా కనీసం శ్రీనగర్ పర్యటకుడు నెహ్రూ కనీసం శ్యామా ముఖర్జీని పరామర్శించే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన బాబాజీ పార్టీలు కానీ నాయకులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒక్కసారి చూడాల్సి. ఆ రోజు శ్యామా ముఖర్జీ ఇవాళ ఈ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 పదాల్లో ఉండదు. ఈ పరిస్థితి మంచిది కాదు, దేశానికి మంచిది కాదని చెప్పి ఆ రోజు కూడా ఈ రోజు వరకు వారు యుద్ధం చేస్తే, ఆ రోజు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ యొక్క ఆశను నెరవేర్చేటువంటి క్రమం ఈ సంవత్సరానికి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నామంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో దానికి కారణం ఎవరో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామా ముఖర్జీ గారు బలిదానం చేసిన తర్వాత మీ అందరూ చేసినప్పుడు కాశ్మీర్లో ఏం జరిగిందో మరి పార్లమెంట్ సాక్షి అడిగారు, కాశ్మీరులు మొదట మేము కాశ్మీరులమా, మొదట మేము భారతీయులమా అని ఆలోచించుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే దాన్ని ఎదురించాల్సిన బాధ్యత ఉందని చెప్పి గలమెత్తి విడిచినటువంటి శ్యామా ముఖర్జీ దాని తర్వాత ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. చాలా సంవత్సరాలు నేను కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక మంది విద్యార్థి పరిషత్ నాయకులు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, నాయకులు కుటుంబాలు త్యాగం చేశారు. ఒక భారతీయుడు పోయి జమ్మూ కాశ్మీర్లో
నేను భారతీయుని అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక భారతీయుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కనీసం ఒక్క అంగుళం జాగా కొనుక్కునే హక్కు లేదు. అక్కడ అమ్మాయిలకు అక్కడ అబ్బాయిలకు ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. నేను భారతీయుని అని చెప్పి జమ్మూ కాశ్మీర్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు. భారత జాతీయ పతాకాన్ని ఇవాళ జమ్మూ కాశ్మీర్ గడ్డ మీద ఎగిరేసే పరిస్థితి లేదు. జాతీయ గీతాన్ని ఆలపించే పరిస్థితి లేదు. జాతీయ జెండాకు సెల్లు చేసే పరిస్థితి లేదు. సాక్షాత్తు పార్లమెంటు అమలు చేసినటువంటి పథకాలను వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో అమలు చేసే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను భారతీయుడిని, ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం మనకు విధానం అనేది ఒక నినాదం అనేది ఒక ఆలోచన అనేది. దీనికి భిన్నంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొనసాగనివ్వను. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చే ప్రసక్తి లేదు. దీన్ని ఎదుర్కొని తీరుతామని చెప్పి ఆ రోజు వారు ప్రాణత్యాగం చేసిన బలిదానం చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఇలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదాన దినాన్ని ఇలా బలిదాన దివస్గా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటాం మనం. ఇవాళ ఆశ్చర్యపోతారు. జమ్మూ కాశ్మీర్లో ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ఇలా పార్లమెంట్లో ఇటువంటి గొప్ప సభలో మోడీ గారి నాయకత్వంలోని ఒక గొప్ప సభలో 370 ఆర్టికల్ రద్దు చేసే సభలో ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇలా ఆ సభలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తాను మేము. అందుకే ఆ సభకు ఉపయోగపడి నా కరీంనగర్ ప్రజలకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. నేను గొప్ప అవకాశం, ఈ అవకాశం ఎందరూ రాలే. నిజంగా అదృష్టవంతంగా భావిస్తాను నేను. 370 ఆర్టికల్ రద్దు చేసే సభలో పాల్గొనడం ఆషామాషి కాదు. మీరు ఆశ్చర్యపోతారు. అమిత్ షా గారు 370 ఆర్టికల్ రద్దును ఆ సభలో ప్రవేశపెడుతున్నప్పుడు, ఆ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా, ఇతర పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళ లోపల ఉత్సాహం, వాళ్ళ లోపల ఆవేశం, వాళ్ళ లోపల ఆలోచన వచ్చింది. కొంతమంది నాయకులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉంటారు, ఆలోచన అవగాహన లేని, ఈ దేశం పట్ల అవగాహన లేని, దేశాన్ని చీల్చాలని కోరుకునే కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ముందు వరుసలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ వెనుక వరుసలో ఉన్న పార్లమెంట్ సభ్యుల ఉత్సాహాన్ని ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించలేకపోయారు. ఇలా పార్లమెంట్లో అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇలా మోడీ గారు సభలకు వస్తుంటే నిజంగా ఆ అద్భుత సన్నివేశాన్ని చూడడం నిజంగా అదృష్టం. అది మోడీ గారు సభలోకి వస్తుంటే ఇలా ప్రాంగణం మొత్తం, ఇలా పార్లమెంటు ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అమర్ హే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఈ రోజు అమలు చేస్తామని చెప్పి అలా పార్లమెంటు సభ్యులందరూ నినదిస్తుంటే నిజంగా ఆశ్చర్యపోయినాం. ఆ రోజు అసలు అందరికి కన్నీళ్ళు వస్తున్నాయి, అందరికీ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నాకు కన్నీళ్ళ లైట్గా వస్తున్నాయి. ఆనంద బాష్పాలు వస్తుంటే ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు పక్క పట్టి, అరే నాకే నీళ్ళు వస్తున్నాయి అనుకున్నారు అందరూ. పక్కన చూస్తుంటే ప్రతి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా వాళ్ళ కన్నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు. ఇది దేశభక్తి. ఆనంద బాష్పాలు వస్తున్నాయంటే అది నిజమైన దేశభక్తి. నా పక్కనే ఉన్నాడు సాధ్వి ప్రజ్ఞా సింగ్. పాపం నడవరాదు, ఆమె 30కి రూపాయించారు, ఆమెను ఇబ్బంది పెట్టారు చాలా సందర్భాల్లో. నడవలేని పరిస్థితి, కాలు తీసి కాలు అడుగేసి అడుగు వేయలేని పరిస్థితి. నా పక్కనే కూర్చుంటారు వారు. అటువంటి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఒక్కసారి లేచి జై శ్రీరాము నినదిస్తే నిజంగా పార్లమెంట్ మొత్తం దద్దరిల్లింది. ఈ సంతోషం కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఉంటుంది, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలం కనుక. ఎందుకంటే ఆలోచన మనకు ఉన్నది. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగండి, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదని ప్రశ్నించండి. అరే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పే వ్యక్తులకు ఈ దేశంలో నివసించే స్వేచ్ఛ ఎక్కడిది, అధికారం ఎక్కడో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పే
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా హత్యలు చేసి విధ్వంసాలు చేసి బాంబు దాడులు చేసి కాళ్ళు చేతులు నరికి ఇవాళ జైల్లో పెట్టే పరిస్థితి వస్తే ఇలా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పడానికి ఆత్మ బలిదానాలు చేసే పరిస్థితి వస్తే నిజమైన దేశభక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశాన్ని చీల్చే వాళ్ళు గొప్ప వ్యక్తులు, అలా భారతదేశం చీల్చాలని ఆలోచన వాళ్ళు ఈ దేశ పౌరులుగా చలమవుతుంటే ఏసీ భారతదేశం మాది, ఒక్క అంగుళం కూడా ఇతర దేశాలకు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఆలోచించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం విద్రోహులుగా చీల్చే, సమాజాన్ని చీల్చే వ్యక్తులుగా ఇలా పరిగణింపబడుతున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలిదానం అయిపోయారు. ఆశ్చర్యపోతారు. ఇలా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉగ్రవాదులు వచ్చి ఇవాళ కట్టేసి ఒక్క కొడుకే కార్యకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్త కొడే కొడుకు కుటుంబానికి. కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈ దేశం కోసం పనిచేస్తాను నేను అని చెప్పి కుటుంబాన్ని ఒప్పించి బయటకు వచ్చి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేస్తుంటే వాళ్ళ తల్లి తండ్రిని కట్టేసి ఆ తల్లి తండ్రి కళ్ళ ముందు ఆ విద్యార్థి పరిషత్ కార్యకర్తను 3 ముర్కలు నరికినటువంటి దుర్మార్గ సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కట్టేసి ఇవాళ వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేస్తే వాళ్ళ నాన్నగారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందు ఆ జవాను 3 ముక్కలు నరికినటువంటి దుర్మార్గం ఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబాలను వాళ్ళ ఇంట్లో కట్టేసి వాళ్ళ పెట్రోల్ వచ్చి సజీవదహనం చేసిన దుర్మార్గ సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఇలా మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర చేశారు. చలో జమ్మూ కాశ్మీర్ గడ్డ మీద జాతీయ జెండాను ఎట్టి పసో ఎగరవేద్దాం రండి అంటే అప్పుడు యువమోర్చా కార్యకర్తలు అందరూ చాలా మంది, మనం ఎండల లక్ష్మణ్ చాలా మంది వచ్చారు, ప్రదీప్ అన్న అందరూ వచ్చారు, అందరమైన వాడికి. ఇలా జమ్మూ కాశ్మీర్లో మురళీ మనోహర్ గారు జాతీయ జెండాను ఎగరేస్తుంటే చుట్టుపక్కల బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే కాట్రా టెంపుల్ పోయినా మేము, వైష్ణవ దేవి టెంపుల్ పోతే అక్కడ భక్తులందరూ అక్కడ వ్యాపారస్తులందరూ కూడా మా కాళ్ళు మొక్కారు. ఈ 1,00,000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే జమ్మూ కాశ్మీర్లో ఉండండి, మిమ్మల్ని మేము సాదుకుంటాం, మీకు స్థావరం మేమిస్తాం, మీరు కనుక పోతే ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా పోయే ప్రమాదం ఉంది, మీరు కాపాడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉండని చెప్పి మా కాళ్ళు మొక్కి మాకు స్వాగతం పడుకునే ప్రజలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. అటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం మతం కోణంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ముస్లిం లీగ్ లాంటి మతతత్వ పార్టీలతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెట్ట పట్టాలు వేసుకొని తిరగడమే ఈ దేశాన్ని చీల్చడమే కాదు, పూర్తిగా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసింది. హిందూ ముస్లింగా చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు నుంచి కూడా మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ హిందూ సమాజాన్ని చీల్చి కేవలం ఒక వర్గం ఓట్ల ద్వారా దేశాన్ని ఏలే ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ ముస్లింకు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ముస్లింలను వేరు చేసే ప్రయత్నం చేయలే. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూడమన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాలను సమానం చూడండి. హిందూ ముస్లిం అనే భేషాబాదాలు పక్క పెట్టండి. సమాజం ఒకటి, ఈ దేశం ఒకటి. మన చేతిలో ఉండాలి జాతీయ పతాకం. మనం అనాల్సింది, నిరోధించాల్సి భారత్ మాతాకి జై. అటువంటి ఆలోచనతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా భారతీయ జనతా ఒకే పందాన్ని కొనసాగిస్తూ వస్తుంటే అన్ని వర్గాలను సమానంగా చూడాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ కేవలం మైనార్టీ సంతుష్టికరణ విధానం అనిపిస్తూ ఒకే వర్గానికి కొమ్ముగా వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక పార్టీల వల్ల లౌకికవాద పార్టీగా చలామణి అవుతున్నాయి. ఒక్కసారి అందరిని నెమరు వేసుకోండి. ఈ దేశంలో ఏం జరిగిందో ఆలోచించండి. ఏ పార్టీలు ఏ సందర్భంలో స్పందించినా ఆలోచించండి.
370 ఆర్టికల్ రద్దు చేస్తే కూడా మతతత్వమే. భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం చేస్తున్నది. ఎస్, ఈ దేశంలోనే హిందువులందరూ కూడా ఈ దేశం నాది, ఈ దేశం నాది, భారతదేశం నాది, ఈ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే మేము కూడా చీల్చి చెందాడతాం. ఈ దేశంలో ఒక్క అంగుళాన్ని కూడా పూనిచ్చే ప్రసక్తే లేదని ఆలోచించే ధర్మమే హిందూ ధర్మం తప్ప అది ముస్లింలు ఆలోచిస్తారు. స్వాగతిస్తాం తప్పకుండా. ఎవరైతే వ్యతిరేకిస్తామో పక్కా వ్యతిరేకిస్తాం మేము. ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేసినటువంటి ఏ మతానికి సంబంధించిన వ్యక్తినైనా ఎదుర్కొనే పార్టీ, అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదే మతతత్వం అయితే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అన్న బాధపడం ఎక్కడ కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మతతత్వవాదులు అన్నా కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధపడవు. ఎస్, మతతత్వవాదులమే మేము బరాబర్. ఈ దేశం కోసం పనిచేస్తాం మతతత్వవాదులం. హిందువు చెప్పుకుంటే మతతత్వవాది. ఏం చేశారు హిందువులు? ఈ దేశం కోసం పనిచేశారు హిందువులు. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ముస్లింలతో పొత్తు పెట్టుకోలే. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎంఎం పార్టీతో పొత్తు పెట్టుకోలే. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఇస్లాంను కించపరచలే. ఏ రోజు భారతీయ జనతా పార్టీ క్రైస్తవాన్ని అవమానపరచలే. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇతర మతస్థుల దేవుళ్లను, ఇతర మతస్థుల గుళ్ళను, మసీదులను ధ్వంసం చేయలే. కానీ దేశంలో ఏం జరిగింది? ఇలా మందిరాలను ధ్వంసం చేసింది ఎవడు? హిందువులను హత్య చేసింది ఎవరు? హిందూ దేవులను కించపరిచేది ఎవరు? హిందూ సమాజాన్ని చీల్చేది ఎవరు? హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేది ఎవడు? ఒక్కసారి కుహరా లౌకికవాదులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్లో, జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో ఒకప్పుడు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. ఆ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబించిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతున్నది, జరగబోతున్నది. ఒక్కసారి ఆలోచించవలసిన. ఎందుకంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ దానికోసమే పరితపించాడు. ఇలాంటి సమస్యలు వస్తాయి, సమాజం, హిందూ సమాజం ఈ విధంగా ఇబ్బంది పడుతున్నదని భావించే ఆ మహనీయుడు ఆ రోజే త్యాగం చేసి, త్యాగానికి సిద్ధపడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఒక సందేశాన్ని, ఒక బాధ్యతను, గురుతర బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉంచిపోయింది. తెలంగాణ రాష్ట్రం అది చెప్తున్నది. కేవలం భారతీయ జనతా పార్టీ గతంలో వాస్తవాలు ఉంచండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరు కూడా, ఏ పార్టీ కార్యకర్త కూడా, భారతీయ జనతా పార్టీ తప్ప ఏ కార్యకర్త కూడా నేను హిందువును అని చెప్పుకునే పరిస్థితి లేదు. చెప్పుకోలే కూడా. ఇక్కడ కూడా ముస్లిం అని చెప్పుకోవడం తప్పులేదు. మీడియా కూడా అదే పరిస్థితి. మీడియా కూడా ముస్లింల మీద దాడి, మెజార్టీ ప్రజల మీద దాడి. అంటే హిందువు అని చెప్పుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకుండే. కానీ ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, టీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది కాదా? అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది ఎట్లయితాడు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీని మతతత్వవాదిగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు? నిన్న కూడా చెప్పిండట, నేను ఇల్లే కానీ నిన్న కూడా చెప్పినాడ, ఏది నేను హిందువుని కాదా అని చెప్పి మడి కట్టుకుంటాడట. మడి దేనికోసం కట్టుకుంటున్నావు? కమిషన్ల కోసం కట్టుకుంటున్నావు. మరి దేనికోసం కట్టుకుంటున్నావు? నీ ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం, నీ టీఆర్ఎస్ పార్టీ చీలకు కూడా ఉండడానికి కోసం, నీ ప్రభుత్వం దిగిపోకుండా ఉండడం కోసం మాత్రమే నువ్వు మడి కట్టుకుంటున్నావు. అది సమాజం తెలుసు, నీకు తెలియదు పాపం. సమాజానికి గ్రహిస్తున్న విషయం నీకు గ్రహిస్తలేవు, నువ్వు గ్రహిస్తలేవు. ఇలా ఎంఏం పార్టీ దేశభక్తి పాట, ఎంఏం పార్టీ దేశం గురించి ఆలోచించే పాట రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రాముడిని కించపరిచిన పార్టీ ఎంఏం పార్టీ.
అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, బెంగాల్లో జరుగుతున్న దారుణ కాండను, బంగ్లాదేశ్ రోహింగ్యాలు చేస్తున్న మారణ కాండను సమర్థించిన పార్టీ ఎంఏ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు ఉండాలని కోరుకున్న పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, సనాతన ధర్మాన్ని అవమానించే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవాలయాల మీద దాడులు చేసే పార్టీ ఎంఏ పార్టీ, హిందువులు ఆరాధ్య దైవం భావించే గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ. మరి అలాంటి ఎంఏ పార్టీతో నువ్వు చెత్త పట్టాలేసుకొని తిరుగుతుంటే నేను హిందూగా హిందూ సమాజం ఏ విధంగా గుర్తిస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా సందర్భాలు చెప్తాను, నేను హిందువునని చెప్పుకునేవాడిని స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం నేను హిందువునని చెప్పుకునేటువంటి వ్యక్తిని హిందూ సమాజం హిందూగా గుర్తించదు. హిందూ ధర్మానికి ఆపద వస్తే, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, ఇలా హిందూ దేవాలయాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తే, ఈ దేశానికి వ్యతిరేకమైన కార్యక్రమాలను పెంచి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే, దేశ ద్రోహులకు అడ్డగా ఇస్తే, దేశ ద్రోహులకు స్థావరాలు ఇస్తే, దేశ ద్రోహుల శవయాత్ర నిర్వహించే ప్రయత్నం చేస్తే నేనున్నా దీన్ని అడ్డుకుంటా అని చెప్పే వ్యక్తిని మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప రాజకీయ లబ్ధి కోసం, స్వార్థం కోసం పనిచేసే పూజలకు, యాగాలను హిందూ సమాజం గుర్తించదు, గ్రహించదు. నేను హిందూగా హిందూ సమాజం చేరది అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కేవలం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏం ఆలోచించడో, రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా అనర్థాలు దొరుకుతాయి, ఏ విధంగా హిందూ సమాజం ఇబ్బంది పడుతుందని భావించడో అదే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీరు తప్పకుండా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవిత చరిత్రను చదవాల్సిందే. వారు ఏ ఆశయం కోసం పరితపించారో, ఏ ఆలోచనతో ముందుకు సాగిరో, ఏ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి అలా భారతీయ జనసంఘను ప్రారంభించారో, దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన సంస్థ స్థాపించారో, అలాంటి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా మనం ఉంటున్నాం. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడము, అలాంటి యొక్క సమాజ నిర్మాణం కోసం ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు వచ్చినప్పుడే నిజంగా అటువంటి ఆ మహిళలకు నివాళులు అర్పించిన వాళ్ళుగా, అలాంటి మహనీయుల యొక్క వారసులుగా మనం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప వ్యక్తుల వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. ఛత్రపతి శివాజీ వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. సర్దార్ పటేల్ వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. వీర సావర్కర్ వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. జ్యోతిరావు పూలే వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. వారసులుగా చెప్పుకునే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. అటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నాం కాబట్టి, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి వాళ్ళ వారసులుగా చెప్పుకునే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టి వారి వారసుగా చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి అందరూ కూడా వారి యొక్క ఆశలను నెరవేర్చడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వారి అడుగుజాడల్లో ముందుకు వస్తున్న అవసరం ఉంది. ఏ సమాజం కోసం వారు పనిచేసారో, ఏ సమాజం కోసం పనిచేసారో, ఏ దేశం కోసం వారు ప్రాణత్యాగం చేశారో తప్పకుండా వారి ఆశలు నెరవేర్చడం. కానీ అటువంటి సమాజ నిర్మాణం ఇంకా జరగలే. 370 ఆర్టికల్ రద్దు చేసినాం కావచ్చు, సక్సెస్ అయినా మనం, కానీ అటువంటి సమాజ నిర్మాణం ఇంకా కాలే. అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సమాజ సంఘటిత కోసం మనం కష్టపడి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి సమాజ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా ముందుకు సాగినప్పుడే శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి మహనీయులకు నిజమైన నివాళి అర్పించే వారిగా ఉంటామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ తప్పకుండా అందరు కలిసికట్టుగా అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు సాగాల్సిందిగా మీ అందరి కోరుకుంటూ సెలవు. భారత్ మాతాకి జై. స్ఫూర్తిని తీసుకొని మనందరం బయలుదేరాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మన రాష్ట్ర అధ్యక్షులు గారు మరి దీనికి సంబంధించిన బ్రహ్మాండమైనటువంటి ఒక విషయాలు చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం శ్యామ్ ప్రసాద్ మరి ముఖర్జీ ఏ ఆలోచనతోటి దేశంలో ముందుకు తీసుకుపోతుంటే ఏ దానికి ఉల్టాగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా చేస్తున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా అతని సహచరులకి, తోటి కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
భారత్ మాతాకి, భారత్ మాతాకి. అధ్యక్షత వహించినటువంటి అర్బన్ జిల్లా రంగారెడ్డి అధ్యక్షులు సామ రంగారెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీని మరి ఉత్సాహంతో ఏకీకరిస్తూ పోరాట పట్టుదలతో ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర సారథి బండి సంజయ్ కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి, హైదరాబాద్, పాలమూరు జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ కుమార్ గారికి, మరి అదేవిధంగా ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లం రవీంద్రరెడ్డి గారికి, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజుల రాజా గారికి, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి ఈ కార్పొరేటర్ వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు మరి మోతి శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పేరు పేరున కొత్తల నరసింహారెడ్డి గారికి, లచ్చిరెడ్డి నరసింహగుప్త గారికి, మరి అదే రకంగా సురేందర్ యాదవ్ గారు, చింతల సురేందర్ యాదవ్ గారికి, మరి వెంకటేశ్వర రెడ్డి గారికి, కళ్యాణ్ కొత్త రవీందర్ గౌడ్ గారికి, జీవన్ రెడ్డి గారికి, మరి మిత్రులు జనరల్ సెక్రటరీ ఉపేందర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదే రకంగా మన రెండోసారి కార్పొరేటర్ను గెలిపించుకున్నటువంటి ధీరజ్ రెడ్డి గారికి, అదే రకంగా మహిళా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్యామల గారికి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి గారికి, కార్పొరేటర్ వాణిశ్రీ గారికి, కార్పొరేటర్ అరుణ యాదవ్ గారికి, రాఘారెడ్డి గారికి, మరి ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారికి, బరి ఎల్లమ్మకు, మరి అదే రకంగా శంకర్ గారికి, మరి మిత్రులు మైనార్టీ నాయకులు నీరాజ్ గారికి, మిర్జా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముందున్నటువంటి ప్రతి ఒక్క సహచరులకు, ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కంటే ముందు స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ భారతదేశానికి భవిష్యత్తు పునాదిని ఏర్పాటు చేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మరి వారి త్యాగం రాబోయేటువంటి తరాలకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును సురక్షితం చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, అభివృద్ధిని మరి వసుధైక కుటుంబకంగా మార్చేటువంటి రీతిలో ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక గురువుగా నిలబెట్టేటువంటి దిశలో వారు స్థాపించినటువంటి జనసంఘం ఇవాళటి భారతీయ జనతా పార్టీ ఆ దిశలో ముందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పోతున్నటువంటి తరుణం. ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఒకటేంటంటే 35వ 370 ఆర్టికల్ 1, 35వ మరి 35A దాన్ని చూపించడం జరిగింది. 35A ఏం చెప్తుంది అంటే, మొన్న రద్దయినటువంటిది ఏం చెప్తుంది అంటే, ఆ దేశం ఆ రోజు దేశంలోని పౌరులు, కాశ్మీర్లో ఉన్నటువంటి పౌరులు ఎవరు అనేటువంటిది నిర్ణయించే అధికారాన్ని ఆ శాసనసభ కట్టబెట్టడమే కాకుండా, ఆ శాసనసభ ఆ చట్టమైనటువంటి సంవత్సరం కాకుండా స్వతంత్రం రాకముందు ఎవరైతే ఆ రోజు దేశ విభజన సందర్భంగా పాకిస్తాను ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో 1946లో అక్కడి నుంచి తరుమబడినటువంటి వాళ్ళు జమ్మూలో ఆశ్రయం తీసుకొని జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అప్లై కాకుండా వాళ్ళు ఈ దేశ పౌరులుగా పరిగణింపబడకుండా దాన్ని 1900 స్వతంత్ర భారతంలో
చట్టం అయితే దాన్ని అంతకుముందు 1946 నుంచి ఆ చట్టం అమలయ్యేటువంటి రీతిలో వాళ్ళకు పౌరసత్వం రానటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. దారుణమైనటువంటి ఉదంతం. లక్షల మంది స్వతంత్రం పూర్వం విభజన సందర్భంగా జమ్ములో వచ్చినటువంటి స్థిరపడినటువంటి వాళ్లకు మొన్నటి వరకు పౌరసత్వం లేకుండే. ఇది ఎంత దారుణం అంటే ఆ రకమైనటువంటి స్థితి. మరి 370 ఆర్టికల్ అనేటువంటిది మరి మన విషయాన్ని సవిరంగా మన అధ్యక్షుల వారు తెలియజేస్తారు. కానీ ఇవాళ రాబోతున్నటువంటి రోజుల్లో బెంగాల్లో మరొక ఈ రకమైనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి కాశ్మీర్ రూపంలో బెంగాల్ పరిణామం చెందకుండా కాపాడుకోవాల్సిన కర్తవ్యం మన మీద ఉంది. ప్రతి ఒక్కరం ఆ మహనీయుల యొక్క అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో నేను నా వంతు కర్తవ్యం ఈ దేశానికి ఏంది అనేటువంటి ఆలోచనతో ముందుకు పోదాం. ఆ స్ఫూర్తితో మరి అడుగులేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.